నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కౌశిక్ గారి నేతృత్వంలో ధర్నా, CI2 వర్కింగ్ కమిటీ సమావేశము, అస్వస్థతకు గురైన మెడికల్ కళాశాల విద్యార్థులు వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. సింగరేణికి బచావ్, కాంగ్రెస్ కు హటావ్ అంటూ గులాబీ శ్రేణులు ఇచ్చిన నినాదాలు గోదావరికన్ నగరంలో హోరెత్తాయి, మారుమ్రోగాయి. పోలీసులు అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాల మధ్య బీఆర్ఎస్ నేత కౌశిక్ గారి నేతృత్వంలో సింగరేణిలో సమస్యలు పరిష్కరించాలని ఆర్జీవన్ GM కార్యాలయం వద్ద చలో GM ఆఫీస్ అంటూ ధర్నా నిర్వహించారు. ఈరోజు ఈ ధర్నా పాదయాత్ర నిర్వహణకు బీఆర్ఎస్ TBG కేసు పిలుపు ఇవ్వగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలువురు బీఆర్ఎస్ TBG కేసు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రామగుండంలో కౌశిక్ గారి ఇంటి పరిసరాల్లో కౌశిక్ గారి బయటికి రాకుండా పహారా వేశారు. అయినప్పటికీ నాటకీయంగా కౌశిక్ గారి బయటికి రావడం, GM కార్యాలయం వద్ద పాదయాత్ర మినహా ధర్నా జరిగింది. అధికారులకు వినతి పత్రం అందించారు. ఇదే మారుపేర్ల సమస్య మన ఉప ముఖ్యమంత్రి గారు అందరినీ భయపట్టించాలి. ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన శాంతియుత వాతావరణం దెబ్బతినద్దంటే ఇవన్నీ కూడా మీరు తొందరగా పూర్తి చేయాలి. ఇది ఒక్క ఈ ఊరే కాదు, మిగతా కాడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ KCR గారు, KTR గారు, హరీష్ రావు గారు, మా కొప్పలేశ్వర్ గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో జరుగుతాయి. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకున్నది. అందరికంటే నీళ్ళు మనమందరం కూడా, సకల జనులందరం కూడా కొట్లాడి సాధించుకున్నాం. గౌరవ KCR గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకునే క్రమంలో చేసిన పోరాటంలో అన్నీ కూడా ఏంటంటే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మిగతా అన్నీ కూడా మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరం పోరాటం చేసి తెచ్చుకున్న దాంట్లో ప్రధానమైన భూమిక పోషించినటువంటి సింగరేణి కార్మికుల కోసం, RTC కార్మికుల కోసం, మిగతా ప్రభుత్వ ఉద్యోగుల కోసం, యువకుల కోసం, నిరుద్యోగుల కోసం అనేక స్కీమ్లు తీసుకొచ్చి, ముఖ్యంగా సింగరేణిల గతంలో కార్మికులందరూ కూడా ఒకప్పుడు వారసత్వం ఉండే కొద్దిమందికి ఇచ్చేటోళ్ళు, అవంతా కూడా 20 ఏళ్ల కాలంలో బంద్ అయిన తర్వాత మళ్ళా ఏదైతే కార్మికులు పోరాటం చేసేదానికి కృతజ్ఞత కొద్ది గౌరవ KCR గారు లాస్ట్ 10 సంవత్సరాలు దాదాపు 18,000 ఉద్యోగాలు వారసత్వం కింద మెడికల్ బోర్డు పెట్టి అమలు చేశారు. అనేక కోర్టు కేసులు ఏమైనా కూడా వన్నింటిని అధిగమించి కార్మికులకు న్యాయం చేయాలని, తెలంగాణ అంటే రాష్ట్రమో మ్యాపో కాదు, ఇక్కడ నివసించేటువంటి ప్రజలు, ఆ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి అనేక స్కీమ్లు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ యొక్క 18,000 మంది కార్మికులకు, వాళ్ళ పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ఏదైతే మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా మేము ఎక్కువ చేస్తామని చెప్పేసి గత 2.5 సంవత్సరాల కాలంలో మెడికల్ బోర్డు అనేది పెట్టకుండా, ఒకవేళ పెట్టినా కానీ కూడా గతంలో నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు ఉండేది. TGP కేసు ఆధ్వర్యంలో గొప్ప పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కులు అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ ఉండగా వీళ్ళు మోసపూరితంగా, కుట్రపూరితంగా వచ్చి ఇవాళ గద్దెనెక్కి ఇవాళ మెడికల్ బోర్డు కూర్చోబెట్టడం లేదు. పెట్టినా కానీ న్యాయమైనటువంటి, నిజమైనటువంటి కార్యక్రమాలకు కూడా అవకాశం రాకుండా పోతా ఉన్నది. ఇవాళ 5 ఏళ్ళు నిండిపోయి కార్మికులకు వాళ్ళకు వయసు అయిపోతా ఉన్నది. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళ వయసు అయిపోతా ఉన్నది పక్క. కాబట్టి ఎంబడే మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని, అదేవిధంగా ఏదైతే మారు పేర్ల సమస్య చాలా ఘోరంగా ఉన్నది. ఒకప్పుడు సింగరేణిలో ఎవరు ఉద్యోగం రాకపోతే
రకరకాల పేర్లతోటి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కిరు. వాళ్ళ నాయన చేసిండా లేదా పని? దానికోసం ఎందుకు ఇదంతా? వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీగా మన ముఖ్యమంత్రి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. రాహుల్ గాంధీని తీసుకొచ్చి హామీలు ఇప్పించారు. అవన్నీ మోసం చేస్తారు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి పిలుపు మేరకు ఇవాళ కార్మికుల పక్షాన మేము బరాబర్ పోరాడుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రధానమైన ప్రతిపక్షం. మేము కూడా ఇక్కడ స్థానికంగా మమ్మల్ని నాయకులుగా గుర్తించారు, గౌరవించారు. కాబట్టి ఇది మా బాధ్యతగా మేము ఇక్కడ పోరాటం చేస్తాం. ఇదొకటే పోరాటం కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు వర్ణనాతీతం. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు హైపర్ కమిటీ వేతనాలు ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ 22 నంబర్ జీవోనే ఇచ్చింది, గజెట్ చేయలేదు. మేము గజెట్ చేస్తామని చెప్పారు. మొన్న ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? 10 లక్షల మందికి ఇవాళ లాభం జరుగుతుంది అంటాడు. ఎక్కడ జరుగుతుందో ఒక్కరిని చూపెట్టాలని నేను అడుగుతాను. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఒక 200 మందికి కూడా అది లాభం జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రజల సమక్షంలో. దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులదే. ఇవాళ సింగరేణి అధికారులను వాడుకొని, పోలీస్ అధికారులను వాడుకొని, రెవెన్యూ అధికారులను వాడుకొని తప్పుదోవన వాళ్ళతోటి బలవంతంగా పనిచేపిస్తూ చట్ట వ్యతిరేకమైన పనులు చేపిస్తా ఉన్నారు. ఇవాళ అనేక కుంభకోణాలకు అధికారులను రాబోయే కాలంలో బలి చేసే పని చేస్తా ఉన్నారు. మేము చేతులెత్తి అన్ని రకాల అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పొరపాటు ఏం లేదు, మీరు ఒత్తిడి మేరకు పనిచేస్తా ఉన్నారు. మీరు సహాయ నిరాకరణ బరాబర్ చేయాల్సిందే. రేపు ఈ తప్పులన్నీ జరుగుతాయి, మీ మీదకి వస్తాయి, మీ కుటుంబాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు బలవంతంగా ఈ పని చేస్తారు. కాబట్టి దీని నుంచి మీరు బయటికి రావాలని చెప్పి అధికారుల మీద కూడా బాగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఇవాళ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, ఇంకెక్కడ కూడా వీటి మీద లేదు ఎవరికి శ్రద్ధ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు బూడిద అమ్ముకోవడం, పైసలు సంపాదించడం, మందిని ఇబ్బంది పెట్టడం. ఇవాళ చెప్తా ఉన్నారు మున్సిపల్ కార్మికుల, రిక్షా కార్మికులను తీసేసాట. అవుట్సోర్సింగ్ ఏజెంట్ వేరే 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు పెట్టే పరిస్థితి ఉన్నది. దీన్ని ప్రజలందరం కూడా సంఘటితంగా చేసుకొని మనం కొట్టాడకపోతే రాబోయే కాలం చాలా గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది చెప్పి. ఇవాళ ఒకటే రోజు కాదు, ఇవాళ చాలా మందిని మమ్మల్ని అరెస్ట్ చేసిరు. అరెస్టులు చేసినా కానీ ఇన్ని 100 మంది 1000 మంది ఇవాళ ఇక్కడికి వచ్చారు. ఇంకా ఇవాళ అసలు న్యాయంగా మమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసుకొని ఇస్తే ఇవాళ 2-3 వేల మంది ఇక్కడ ధర్నాకు వచ్చే అవకాశం ఉండే. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. చేతులు జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. లేబర్ కోడ్స్ పేరుతో వేజ్ బోర్డు ఆపితే ఊరుకోమని, ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని సిఐటియు ఏఐసిడబ్ల్యూఎఫ్ నేతలు వెల్లడి చేశారు. ఈరోజు గోదావరిఖని రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రారంభమైన ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ సమావేశాలు, ఏఐసిడబ్ల్యూఎఫ్ వర్కింగ్ కమిటీ సమావేశాలను ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జీకే శ్రీవాస్తవ జెండా ఆవిష్కరణతో ప్రారంభించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా సిఐటియు అధ్యక్షుడు సుదీప్ దత్తా, ఉపాధ్యక్షుడు తపన్ సేన్ తో పాటుగా ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డిడి రామానందం, అన్ని కోల్ ఇండియా అనుబంధ సంఘాల వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు సింగరేణి నుండి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ల పేరు చెప్తూ బొగ్గుగని కార్మికుల వేతనాలకు సంబంధించి వేజ్ బోర్డు కమిటీని ఆలస్యం చేయడం సరికాదని, ఎక్కడా లేని విధంగా కేవలం కోల్ ఇండస్ట్రీలోనే లేబర్ కోడ్లను అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని, అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొగ్గు పరిశ్రమలు ఉన్న అన్ని రాష్ట్రాల ఆఫీస్ బేరర్స్, వర్కింగ్ కమిటీ సభ్యులతో సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంద నరసింహారావు, తుమ్మల రాజారెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, అల్లి రాజేందర్, నాగరాజ్ గోపాల్, మేదరి సారయ్య, మెండ శ్రీనివాస్, విజయగిరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. जो CITU से संबंधित है उसका वर्किंग कमेटी का
मीटिंग इस वर्किंग कमेटी बहुत इम्पोर्टेंट इसीलिए है, सरकार कोयला उद्योग को निजीकरण में ले जा रहा है, एमडीओ रेवेन्यू शेयरिंग मॉडल डिसइन्वेस्टमेंट कर रहा है, साथ साथ पूरा देश में लेबर कोड लागू करने का आदेश भी दिया है। इस परिप्रेक्ष्य में आज हम लोग यहाँ पर निर्णय लेंगे कैसे ये सब सरकार जो मजदूर विरोधी नीतियों लागू करने जा रहे हैं उसको कैसे हम लोग उसके खिलाफ योजना बनाना है, यही आज का बैठक का उद्देश्य है। ఇంట్లో అన్ని రాష్ట్రాల నుండి జేబీసీ మెంబర్లు ముఖ్య సిఐటి నాయకత్వం అంతా కూడా గోదావరికంకి చాదాలు రెడ్డి ఫంక్షన్ హాల్కి వచ్చేసిండ్రు. ఇందులో ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ప్రధానంగా 12వ వేతన ఒప్పందానికి సంబంధించిన కమిటీ ఇంతవరకు వేయలేదు. వెంటనే 12వ వేతన కమిటీ వేసే విధంగా, అట్లాగే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి వేతన ఒప్పందానికి ఎగనామం పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు కార్చౌకగా నరేంద్ర మోడీ అమ్మే విధానాలకు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాట కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఒక పెద్ద ఉద్యమ కార్యాచరణ నిర్ణయించుకోవడం కోసం ఈ సమావేశం గోదావరికలో జరుగుతోంది. తదనంతరం పోరాట కార్యక్రమంతో పాటు దేశంలో జరుగుతున్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వహణ చేసే ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని దేశంలో అన్ని కార్మికులలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలియపరచడం కోసం, ప్రధానంగా సింగరేణి కార్మికులకు ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు తెలియపరచడం కోసం 14వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకి సింగరేణి కార్మికులు ఎవరైనా వచ్చి ఓపెన్ సెషన్లో పాల్గొనొచ్చు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని చాలా రెస్టారెంట్లలో వండుతున్న స్నాక్స్, బిర్యానీ ప్రాణ సంకటం అవుతూ ఉన్నాయి. ఈ రెస్టారెంట్లలో తిన్నవారు అస్వస్థత గురవుతూ ఉన్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇది పర్యవేక్షణ చేయాల్సిన నాసిరకం వంటకాలను అడ్డుకట్ట వేయాల్సిన సంబంధిత ప్రభుత్వ అధికారులు నిద్రావస్థలో జోగుతూ ఉన్నారు. సెమిస్టర్ పరీక్షలు ముగిశాయని రామగుండం మెడికల్ కళాశాల సిమ్స్ విద్యార్థులు సరదాగా గోదావరిఖని థియేటర్ పక్కనున్న శ్రీనగర్ కాలనీలోని ఓ హోటల్కు వెళ్లారు. అందులో 12 మంది సిమ్స్ విద్యార్థులు మండీ బిర్యానీ తిన్నారు. ఈ విద్యార్థుల్లో 11 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విద్యార్థులను వెంటనే స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు, చికిత్స చేస్తూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.